వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీ ప్రారంభం. ప్రధాని మోడీకి ఘన సన్మానం. అంబటి క్షమాపణ చెప్పాలని ఆయన నివాసం వద్దకు వెళ్లాం. టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి. రంగాన్ని చంపితే తప్పేంటన్న వ్యక్తిని పదవితో సత్కరించింది జగన్ కాదా? మంత్రి నిమ్మల. ఏపీలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్. అంబటి రాంబాబు ఇంటిపై దాడులు ప్లాన్ ప్రకారమే. గుడివాడ అమర్నాథ్. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పార్లమెంట్ పార్టీ భేటీ ప్రారంభమైంది. పార్లమెంట్ కార్యకలాపాలకు ముందు ఎన్డీఏ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీని సన్మానించారు. భారత్ తో ట్రేడ్ డీల్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓకే చెప్పిన నేపథ్యంలో ఒప్పందం కోసం ప్రధాని చేసిన కృషికి గాను ఈ సన్మానం చేశారు. పార్లమెంట్ లో ప్రతిపక్ష అధికార పక్ష సభ్యుల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కీలక భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులో భాగంగా ప్రతిపక్షాల విమర్శలపై స్పందనలు, పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధాని మోడీ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు పార్లమెంటరీ పార్టీ ఆఫీసులో సమావేశమయ్యారు. సోమవారం లోక్సభలో ప్రతిపక్ష అధికార పక్షాల సభ్యుల మధ్య వాగ్వాదం జరిగిన నేపథ్యంలో ఇకపై పార్లమెంట్ లో లేవనెత్తాల్సిన ప్రశ్నలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపారు. तो संसदीय दल की बैठक की शुरुआत हो चुकी है और जिस तरह से अभी हमारे संवाददाता हमें बता रहे थे कि कई गणमान्य व्यक्ति और कई मंत्री इसमें शामिल होने के लिए वहां मौजूद हैं और प्रधानमंत्री नरेंद्र मोदी का एनडीए के जो सांसद हैं उन्होंने उनका अभिनंदन किया, जैसे कि अभी हमने कुछ तस्वीरों में देखा। और ये बैठक काफ़ी अहम हो जाती है। इस बैठक में कई अहम मुद्दों को भी शामिल किया जाएगा और इस वक्त जो तस्वीरें आप देख रहे हैं इसमें प्रधानमंत्री नरेंद्र मोदी का अभिवादन किया जा रहा है, उनका स्वागत किया जा रहा है। ये बैठक एनडीए सांसदों के लिए भी काफ़ी महत्वपूर्ण हो जाती है। रक्षा मंत्री राजनाथ सिंह भी इस वक्त मौजूद हैं प्रधानमंत्री नरेंद्र मोदी के साथ और संसदीय दल की बैठक में शामिल होने के लिए सभी मंत्रीगण वहाँ पहुँच चुके हैं। और इस वक्त आप जो तस्वीरें देख रहे हैं इसमें तालियों के साथ प्रधानमंत्री नरेंद्र मोदी का स्वागत किया जा रहा है। వంగవీటి రంగాను రౌడీ అని దూషించి ఆయన్ను చంపితే తప్పేంటని గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా నేత గౌతమ్ రెడ్డికి ఫైబర్ నెట్ చైర్మన్ పదవి ఇచ్చి సత్కరించిన చరిత్ర జగన్ రెడ్డిదని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. రంగా హత్య కేసు నిందితులు నేడు వైకాపాలో ఉండి నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. పేరు చివర రెడ్డిని చేర్చుకున్న ముద్రగడ పద్మనాభం కాపుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్ మెప్పు కోసం ఆయన తన స్థాయిని తగ్గించుకుంటున్నారని పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రామానాయుడు విలేకరులతో మాట్లాడారు. కాపు నాయకుడు అంబటి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మరి ఆ రోజు కాపుల చిరకాల కోరికైనటువంటి కాపు రిజర్వేషన్ని అర్ధాంతరంగా ఒక జీవో ఇచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తున్నప్పుడు ఈ అంబటి రాంబాబు గారి యొక్క నోరు ఎందుకు పెగలలేదు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మా రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని చెప్పి ఎందుకు ఆ రోజు ప్రశ్నించలేనిటువంటి పరిస్థితి. మరి మీ అందరికీ తెలుసు, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా, స్వర్గీయ వంగవీటి రాధ, వీరందరూ కూడా కాపు సంబంధించినటువంటి మరి ఒక దైవ స్వరూపులుగా ఈవేళ మరి కాపులందరూ కూడా, అదే పేదలు, బడుగు బలహీన వర్గాలు కూడా రంగా గారిని ఆదర్శంగా స్ఫూర్తిగా చూస్తూ ఉంటారు. అటువంటి వంగవీటి మోహన్ రంగా ఒక రౌడీ అని గౌతమ్ రెడ్డి ఆ రోజు సంబోధించి, అటువంటి వంగవీటి మోహన్ రంగా రౌడీగా ఉన్నప్పుడు అతన్ని చంపితే తప్పేంటన్నటువంటి గౌతమ్ రెడ్డికి ఆ మాట అన్న 6 నెలలకే ఫైబర్ గిడ్ చైర్మన్, రాష్ట్ర చైర్మన్ ఇచ్చి మరి సత్కరించి నీ జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు ఎందుకు ఈ అంబటి రాంబాబుకి నోరు పెగలలేదని అడుగుతూ ఉన్నాం. మరి ఇంత సాక్షాత్తు మనందరం కూడా ఒక నాయకుడిగా కొలిచేటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని ఉద్దేశించే ఒక రౌడీ ఆయన చంపితే తప్పేంటని ప్రశ్నించినటువంటి గౌతమ్ రెడ్డికి
ఫైబర్ గిడ్డి చైర్మన్ రాష్ట్ర పదవి ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గౌరవించాడని అంటే ఈవేళ కాపుల పట్ల మరి కాపు సమాజం పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆ యొక్క సీఎం చంద్రబాబు గురించి వైకాపా నేతలు ఇష్టానురీతి మాట్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. టీడీపీ నేత అంబటి రాంబాబు కుమార్తె చేసిన విమర్శలపై గల్లా మాధవి స్పందించారు. మిమ్మల్ని ఓడించింది ఎందుకు? అడుగుతామనే కదా. 11 సీట్లకు మిగిల్చింది ఎందుకు? ప్రజలందరూ భయపడి మిమ్మల్ని ఇళ్లలో కూర్చోబెట్టింది ఎందుకు? మేము అడుగుతామనే కదా. మరి అడగకపోతే అడగడానికే కదా నేను వచ్చాను. చేతులు 2 ఇలా పట్టుకొని కట్టుకొని నేను వచ్చాను. దాడికే దిగాలంటే మీరు ఆలోచించండి. చాలా లాజికల్ పీపుల్, చాలా లాజికల్ క్వశ్చన్స్ వేస్తున్నారు. దాడికే దిగాలంటే నేను రావాల్సిన పనే ఉంది. మీరు పార్టీ ఆఫీస్ మీద ప్రత్యక్షంగా లేకుండా చేయించారే, అలా చేస్తాను కదా. మహిళల్ని పిలిచాను. ఎందుకు పిలిచాను మహిళల్ని? అంతకుముందే మీరు ఏం చేశారు? మీరు మాట్లాడిన అవాక్కులు చవాకులు తట్టుకోలేక ఒక మహిళ మీ దగ్గరకు వస్తే మీరేం చేశారో వీడియో ఉంది. బహుశా ప్రతి మీడియా బ్రదర్ దగ్గర ఆ వీడియో ఉండుంటుంది. రాళ్లతో కొట్టారు ఆవిడ్ని. తగలరాని చోట్ల కాళ్లతో, కొట్టరాని చోట్ల కాళ్లతో కొట్టి పంపించారు. ప్రవోక్ ఎవరు చేశారు? ఒక మహిళ. ఏమ్మా అంబటి రాంబాబు గారి కుమార్తె గారు నిన్న మీరు మాట్లాడారు. మహిళ కాదా అమ్మ ఆవిడ? కొట్టచ్చా అమ్మ అలాగా? మీరు రాళ్ళు వేయచ్చా అమ్మ అలాగా? ఎందుకమ్మా మీకు అంత భయం? రాళ్ళు వేసి తరిమి తరిమి కొట్టాల్సినంత భయమే ఉంది? ఆ బెటాలియన్ ఏంటి అక్కడంతా? తప్పు చేశారన్న భయంతోనే కదమ్మా అంతమందిని తెచ్చుకున్నారు. మరి తప్పు చేశారు, క్షమాపణ చెప్పండి. ఇంతకంటే ఏమన్నా అడిగారా మిమ్మల్ని? అది చెప్పకుండా దాన్ని మానేసి మీరు మళ్ళీ దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం, దాన్ని మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి కండక్ట్ చేసి మాట్లాడుకోవడం, అది ఇంకా హాస్యాస్పదంగా మీకు అనిపించట్లేదా? దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మీలాంటి మూకలు మళ్ళీ ఏదైనా మేము ప్రశ్నించడానికి వచ్చిన ప్రతిసారి కూడా మీరు ఆ ప్రవృత్తి మీకు ఉంది. గొంతు కోసే ప్రవృత్తి ఉంది, డోర్ డెలివరీ చేసే ప్రవృత్తి ఉంది, అరాచకాలు చేసే ప్రవృత్తి ఉంది. కాబట్టి ఆడపిల్లగా తట్టుకోలేక, ఒక నాయకురాల్లాగా తట్టుకోలేక మిమ్మల్ని ప్రశ్నించడానికి, మాకు సారీ చెప్పడానికి, దాన్ని డిమాండ్ చేయడానికి మీ ఆఫీస్ దగ్గరికి, మీ నాన్నగారు ఆఫీస్ దగ్గరికి నేను వచ్చి డిమాండ్ చేయడం జరిగింది. దానికి మీరు సరిగ్గా కనీసం లోపలికి వెళ్ళి ఆవిడ అలా అడుగుతుంది చెప్పండి. మీరు ఆల్రెడీ చెప్పారు కదా నేను అలా చేసి ఉండకూడదు అని. అదే మరి అందరూ వినేటట్టు చేస్తే అయిపోయేది కదా. మీరు మాట్లాడే ఆ సాక్షి టీవీ ముందో లేకపోతే మీరు యూట్యూబుల్లో మాట్లాడే మాటలో ఎవరు చూస్తారు? ఒక రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర నాయకుడిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దానికి బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే మెసేజ్ ఏమి ఇచ్చినట్టమ్మా నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి? మరి దాన్ని నేను అడగడం తప్పయిందా మీకు? నేను చెయ్యి ఎత్తితే వాళ్ళు ఆగారట, చెయ్యి దించగానే వాళ్ళు వెళ్ళారట. ఐ థింక్ రివర్స్. చెయ్యి ఎత్తగానే వాళ్ళు వెళ్ళిపోయారట, చెయ్యి దించగానే వాళ్ళు ఆగారట. మీరు దాన్ని షూట్ చేశారమ్మా? బయటకు వచ్చి మీరు చూసారా? వెనకాల ఎవరున్నారో కూడా తెలియదు. ఫిబ్రవరి 7న ఎమిగ్నూరుకు ముఖ్యమంత్రి రాక. ఎమిగ్నూరు మండలం కల్లుగొట్ల గ్రామంలో సీఎం పర్యటనకు పగడ్బందీగా ఏర్పాట్లు. రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమ నిర్వహణ. ముఖ్యమంత్రి రాకపై ఏర్పాట్లను పరిశీలించిన ఎమిగ్నూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమ్మర్, ఎస్పీ విక్రాంత్ పాటిల్. 7వ తేదీన ఎమిగ్నూరు మండలం కల్లుగొట్ల గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి, కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు. సోమవారం కల్లుగొట్ల గ్రామంలో కలెక్టర్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఎమ్మెల్యే డాక్టర్ జయనాగేశ్వరరెడ్డి, అధోని, సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, అలాగే సంబంధిత శాఖల అధికారులతో కలిసి సీఎం పర్యటనకు సంబంధించిన హెలీప్యాడ్, ప్రజావేదిక, రైతులతో ముఖాముఖి కార్యక్రమాల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 7వ తేదీన కల్లుగొట్ల గ్రామంలో నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజావేదిక కార్యక్రమం, రైతుల పొలాల పరిశీలన తదితర కార్యక్రమాలు జరగనున్నాయని, కార్యక్రమాలన్నీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఆశలతో గత ప్రభుత్వంలో విధ్వంసకర పాలన చూసినటువంటి రాష్ట్ర ప్రజలు
ముఖ్యంగా మా రాయలసీమ ప్రజలు సంక్షేమము, అదే రకంగా రైతు అభ్యున్నతి, అదే రకంగా అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో తిరుగులేని మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడం జరిగింది. తద్వారా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి వర్యులు ఎన్డీఏ గవర్నమెంట్ని అధికారంలో తేవడం, లోకేష్ బాబు గారు యువగల రథసారథిగా ఆ రోజు ప్రతి ప్రాంతంలో పాదయాత్ర చేసి అనేక సమస్యలని గుర్తించి ఇటు రైతులకు, యువకులకు అనేక సమస్యల మీద ఒక కార్యాచరణ చేస్తూ రాయలసీమ డిక్లరేషన్ కూడా ఇచ్చి అధికారంలో రావడం జరిగింది. మరి ఈరోజు ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే 19 నెలల పాలన తర్వాత అనేక రంగాలలో, అనేక డిపార్ట్మెంట్లో ఒక గొప్ప సంస్కరణలను తీసుకొని వచ్చి గత ప్రభుత్వం చేసిన అనేక తప్పిదాలని సరిదిద్దుతూ శాపాలుగా ఉన్నటువంటి ఆ పాపాలు ప్రక్షాళన చేస్తూ మళ్ళీ చెప్పిన హామీలని, అదే రకంగా చెప్పని పనులను కూడా చేస్తూ ఈ ప్రభుత్వం 19 నెలల ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన చేనేత కార్మికుడు యువరాజు కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందజేసిన ఎమిగ్నూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి. ఎమిగ్నూరు పట్టణ పరిధిలోని శివర్ణ నగర్ కు చెందిన చేనేత కార్మికుడు కీర్తిశేషులు గడేగే యువరాజు తీవ్ర అప్పుల బాధతో గత జనవరి 30న ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. ఈ దుర్ఘటనపై విషయం తెలుసుకున్న ఎమిగ్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తక్షణ ఆర్థిక సహాయంగా ఎమ్మెల్యే 10,000 రూపాయల నగదు సహాయాన్ని అందజేశారు. అలాగే ఈ రోజు లక్ష్మీపేటలోని మృతుడి నివాసానికి వెళ్లి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారి కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తరపున 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్ రూపంలో మృతుడి భార్యకు అందజేశారు. అలాగే కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జౌలి శాఖ అధికారులు, కర్నీ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ టౌన్ కమిటీ సభ్యులు, చేనేత నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. యువరాజు గారి యొక్క మరణం తీరని లోటు మాకు దిగ్భ్రాంతి కలిగించింది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వారు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఆ కుటుంబానికి మొన్న ప్రగాఢ సానుభూతి తెలియపరచడమే కాకుండా ఈరోజు ఆర్థికంగా 50,000 రూపాయలు ప్రభుత్వం నుంచి, నేను వ్యక్తిగతంగా మేము 10,000 రూపాయలు సహాయం చేయడం, ఈ డబ్బే కాకుండా రానున్న రోజులు ఈ కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉండేట్టుగా కూటమి ప్రభుత్వం మేమందరం కూడా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆర్థికంగా ఏదైతే చితికిపోయినటువంటి ఆ చేనేత కళాకారుడు ఆవేశంతో తీసుకున్న నిర్ణయం ద్వారా ఈ కుటుంబానికి జరిగినటువంటి కష్టానికి మళ్ళీ ఏదైతే వాళ్లకు ఆర్థిక సహాయం అనేది అందించాలని చెప్పి ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. మళ్ళీ కూడా వారికి ఆర్థికంగా సహాయం చేస్తూ బిడ్డల భవిష్యత్తు ఏదైతే ఉందో, పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు ఉన్నారు, హుషారానమ్మ కూడా చెప్తున్నాం, భరోసా ఇచ్చి వాళ్ళందరి యొక్క భవిష్యత్తు కూడా అన్ని రకాలుగా అండదండ సహాయం చేస్తామని తెలియజేస్తాం. పారిశ్రామిక తృప్తి ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఈ ఆత్మహత్యలన్నీ జరగడానికి కారణం ఏదైతే ఉందో, ఇక్కడ చేనేత కళాకారుల యొక్క నైపుణ్యాన్ని ఇక్కడ పూర్తిగా మార్కెటింగ్ కానీ, వారికి వేజెస్ కానీ, ఒక పరిశ్రమ కానీ లేకపోవడం. ఇక్కడ ముఖ్యంగా కేవలం సొసైటీలు ఉన్నాయి, కానీ ఆ సొసైటీల ద్వారా ఈ చేనేత కళాకారులకు జరిగేదంటూ ఏమీ జరగట్లేదు. నేను అందుకే ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారితో యువగళం పాదయాత్ర కూడా ప్రత్యేకంగా చెప్పడం, 77 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్ ఇక్కడ శాంక్షన్ చేయడం, నిన్ననే క్యాబినెట్లో చూశారు మీరు, ఎమ్మెగనూరులో ఉన్నటువంటి 22 ఎకరాలు హ్యాండ్లూమ్ పార్క్కి ఆమోదం తెలపడం, రేపు 7వ తేదీ ముఖ్యమంత్రి వారు కూడా వస్తున్నారు. మరియు వారి చోట ఈ యొక్క హ్యాండ్లూమ్ పార్క్ యొక్క నెక్స్ట్ జరగబోయేటువంటి స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని, ఆ పరిశ్రమని కార్యరూపం దాల్చి ఇక్కడ ఇటువంటి చేనేత కళాకారులందరూ కూడా ఉపాధి కల్పించి వారి కళకు మళ్ళీ నిజమైనటువంటి విలువ, అదే రకంగా ఈ ఆర్థిక కష్టాలు లేకుండా ఉండే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటూ ఎమ్మెగనూరు పరిధి వరకు చెప్తున్నాను నేను. మరి రాష్ట్రంలో మీరు చూస్తే, మీరు కరెంటు సబ్సిడీలే కావచ్చు, అదే రకంగా సొసైటీలకు ఈరోజు డబ్బులు కావచ్చు, అదే రకంగా చేనేత కళాకారులకు సంబంధించినంతవరకు స్వతహాగా వారి కుటుంబ సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులతోటి యువరాజ్ అనే చేనేత కళాకారుడు తొందరపడి ఆవేశంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ కుటుంబంలో ఈరోజు వారి సతీమణి ఉషారాణి గారు, 3 ఆడపిల్లలు సుష్మా, లావణ్య, అక్షర. ఆ కుటుంబానికి అన్ని వేళలా కూటమి ప్రభుత్వం అండగా ఉంటూ
అదే రకంగా ఆ బిడ్డల భవిష్యత్తుకు సంబంధించినటువంటి చదువులు కానీ ఏదైనా కానీ అన్ని రకాలుగా మేము అండదండలుగా ఉంటామని చెప్పి వారికి భరోసా ఇచ్చే కార్యక్రమం. అంతేకాకుండా ఈరోజు వెంటనే ఆర్థిక సహాయం ఒక 50,000 రూపాయలు మళ్ళీ ప్రభుత్వం తరఫున మళ్ళీ కూడా ఇంకా గవర్నమెంట్కు వీరి యొక్క కష్టాలు, వీరు ఏ రకంగా ఇబ్బందుల్లో ఉన్నారనే దాని మీద ఆ వివరాలతో పాటు ఆర్థిక వివరాలతో పంపించడం జరిగింది గవర్నమెంట్కు. త్వరలోనే దాంట్లో కూడా మళ్ళీ ఆర్థికంగా ప్రభుత్వం నుంచి కూడా సహాయం చేసే కార్యక్రమం చేస్తూ ఈ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. ప్లాన్ ప్రకారమే అంబటి రాంబాబుపై ఆయన ఇంటిపై దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూటమి నేతలు ఫ్లెక్సీలు పెడుతున్నారని, ప్రధానంగా తిరుపతి లడ్డూపై తప్పుడు ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. విశాఖ నుంచి మీడియాతో మాట్లాడిన అమర్నాథ్ అంబటి రాంబాబు ఇంటిలోకెళ్లి పచ్చి మొక్కలు విధ్వంసం సృష్టించడమే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైందనే దానికి ఉదాహరణ అని అన్నారు. పచ్చ మూకలను చెదరగొట్టే అవకాశం ఉన్నా పోలీసులు పట్టించుకోలేదన్నారు. జోగి రమేష్ ఇంటిపై ఏకంగా పెట్రోల్ బాంబులే చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే దాడులు చేస్తూ లడ్డు ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారు. తిరుపతి లడ్డు వ్యవహారంలో చంద్రబాబు కుట్ర బయటపడుతుందని డైవర్షన్ పాలిటిక్స్. తిరుపతి లడ్డు చంద్రబాబు కుటుంబ భూదోపిడిని డైవర్షన్ చేసేందుకు దాడులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ దేనికనంటే తిరుపతి లడ్డు వ్యవహారంలో మనం చేసినటువంటి పెద్ద కుట్ర, ఇందులో మనం సఫలీకృతం అవ్వలేదు, మనం రాజకీయంగా దెబ్బతిన్నాం అనేటువంటి ఈ కూటమి ప్రభుత్వం తాలూకా ఆలోచనాన్ని, ప్రజల తాలూకా దృష్టిని మరల్చాలి, డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి ఇష్యూస్ ఇవి. రెండో పక్క మేజర్గా రెండు ఇష్యూస్ ఏవైతే మేజర్గా ఉన్నాయో ఈ రెండు ఇష్యూస్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి టేకప్ చేసినటువంటి ఒక పెద్ద విధ్వంసం అయితే, ఒకటి తిరుపతి లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకటైతే, రెండోది విశాఖపట్నంలో ఉన్నటువంటి గీతం సంస్థకి, అంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా కుటుంబం చేస్తున్నటువంటి భూ దోపిడీని, ఈ 5,000 కోట్ల రూపాయల భూదోపిడీ ఏదైతే ఉందో దీని నుంచి కూడా ప్రజల తాలూకా దృష్టిని మరల్చాలనేటువంటి ఒక ఉద్దేశంతో చేపట్టినటువంటి ఇష్యూస్. ఒకటి తిరుపతి లడ్డు, రెండు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం భూదోపిడీ. ఈ రెండు సబ్జెక్ట్స్ ని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అనేటువంటి ఒకే ఒక నెపంతో చేపట్టినటువంటి విధ్వంసం ఇదంతా కూడా. అంటే మీరు ఈ రకంగా విధ్వంసం చేస్తే, రాష్ట్రంలో ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తూ ఉంటే, లా అండ్ ఆర్డర్ అనేటువంటిది రాష్ట్రంలో లేకపోతే ఇంక ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు? ఈ రాష్ట్రంలో ఉండడానికి ఎవరు ఇష్టపడతారు? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదనేటువంటి పరిస్థితులు తీసుకుని వస్తే ఈ రాష్ట్రం తాలూకా పరిస్థితులు ఏంటి? తీరా స్థానిక ప్రజాప్రతినిధి, స్థానిక పార్లమెంట్ సభ్యులు ఆయన ట్వీట్లో ఒకటి తెలియజేశారు. ఆయన ఏమంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది 5,000 కోట్ల రూపాయల భూమి అని చెప్పి చెప్తా ఉంది, ఓ ప్రచారం చేస్తూ ఉంది, దీని విలువ అంత కాదు 1000 కోట్లే అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఒప్పుకున్నాడు కదా, నేను 1000 కోట్ల రూపాయల భూమిని దోపిడీ చేశానని ఆయన లెక్క ప్రకారం ఆయన 1000 కోట్లు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ట్వీట్కి వారు సమాధానం ఇస్తూ 2 పాయింట్ని వారు అందులో ప్రస్తావించారు. మొదటిది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇది 5,000 కోట్ల రూపాయల భూమి అని అంటున్నారు. ఇది 5,000 కోట్ల రూపాయలు కాదు, ఇక్కడ గజం 65,000 రూపాయలు మాత్రమే ఉంది. దాని లెక్క ప్రకారం ఆయన ఏదో రియల్ ఎస్టేట్ చేసినట్టుగా ఇది 2,700 గజాలు 2,800 గజాలు వస్తుంది, 19 కోట్లు పడుతుంది ఎకరం. దాని ప్రకారం 1000 కోట్ల రూపాయలు అవుతుంది 55 ఎకరాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలను వెంటనే చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రెవల్యూషన్ స్టూడెంట్ యూనియన్ స్టేట్ జాయింట్ సెక్రటరీ కంటేపల్లి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు నిరసన తెలిపారు. అనంతరం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కళాశాలలకు ఫీజులు చెల్లించలేక చాలా మంది విద్యార్థులు చదువును కోల్పోతున్నారని అన్నారు. తక్షణమే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వచ్చే బడ్జెట్ లో విద్యార్థుల కోసం ఎక్కువ నిధులను కేటాయించాలని కోరారు. ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలను చెల్లించకపోతే లోకేష్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అందరికి నమస్తే, నా పేరు కంటేపల్లి నరేంద్ర, RSU రెవల్యూషనరీ స్టూడెంట్ యూనియన్ స్టేట్ జాయింట్ సెక్రటరీ, కేంద్రం అమలాపురం.
ఈరోజు కలెక్టరేట్ నందు ధర్నా నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయడం డిమాండ్తో స్థానిక కలెక్టరేట్ నందు ధర్నా చేయడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ లేక చాలామంది విద్యార్థులు ఫస్ట్ సెమిస్టర్ కావచ్చు, సెకండ్ సెమిస్టర్ కావచ్చు, ఫీజులు కట్టుకోలేక చదువుకు దూరమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఫీజు రీయింబర్స్మెంట్ లేక చాలామంది విద్యార్థులు చదువు అయిపోయిన తర్వాత టీసీలు తీసుకొని పక్షంలో చాలా దూరమయ్యే అవకాశం ఉంది. కనుక ఆర్ఎస్యూ నుంచి విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు తెలియజేయడం ఏంటి అంటే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బడ్జెట్ సమావేశాల్లో విద్యాశాఖకు ఎక్కువ నిధులు కేటాయించాలని చెప్పి ఆర్ఎస్యూ డిమాండ్ చేస్తుంది. ఇంకొకటి, హలో లోకేష్ ప్రోగ్రాం బాగా పెట్టుకున్నావు, బాగా చేస్తున్నావు లోకేష్ గారు, కానీ హలో లోకేష్ మీద ఉన్నటువంటి శ్రద్ధ ఏదైతే ఉందో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ మీద మీకు ఉండాలని చెప్పి ఆర్ఎస్యూ విజ్ఞప్తి తెలియజేస్తుంది. ఎందుకంటే మీరు చెప్పారు మొట్టమొదటిసారిగా విద్యాశాఖ మంత్రి తీసుకోవడంలో విద్యాశాఖ మంత్రి చాలా కీలకమని, చాలా కష్టమని చెప్పి చాలామంది మీకు ప్రముఖులు తెలియజేశారు కదా. అలాంటప్పుడు చాలా కష్టమైన శాఖను తీసుకున్నప్పుడు ఎంతో శ్రద్ధ విద్యార్థులతో ఉండాలని చెప్పి ఆర్ఎస్యూ తెలియజేస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో గ్యారెంటీగా ఖచ్చితంగా మీ యొక్క క్యాంప్ ఆఫీస్ను ముట్టడిస్తామని, అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల్లో కూడా ముట్టడిస్తామని చెప్పి ఆర్ఎస్యూ తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా తెలియజేస్తున్నాం, ఈరోజు విద్యార్థులకి మీరు చేస్తున్న ద్రోహం చాలా ద్రోహం. ఫీజు రీయింబర్స్మెంట్ లేక చాలామంది విద్యార్థులు డిగ్రీ దాదాపు 60 కాలేజీలు మూతపడ్డాయి రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి ఈ ఖచ్చితంగా కూడా తెలియజేస్తున్నాం, మీకు విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. స్టూడెంట్స్ యొక్క ఘోషను అర్థం చేసుకుని తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మరొకసారి బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయి కాబట్టి విద్యాశాఖకు ఎక్కువ నిధులు కేటాయించాలని ఆర్ఎస్యూ డిమాండ్ చేస్తుంది. జై హింద్. నా పేరు స్వామి అండి. మాది వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్. మేము డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాం. మాకు ఫీజు రీయింబర్స్మెంట్ పడలేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బంది చెందుతున్నాం. సో మా పేరెంట్స్ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే ఉన్నదో అది వేయాల్సినదిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మా కాలేజీ మేనేజ్మెంట్ ఇంకా మాకు అప్పటికి లేట్గా టైం ఇస్తుంది. అప్పటికి కూడా మీరు వేయకపోవడంతో మాకు తప్పట్లేదు. ఇంకా మీరు ఇప్పటికైనా సరే మేల్కొని మాకు ఇలాగా వేస్తే ఫీజు రీయింబర్స్మెంట్ మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మా పేరెంట్స్కి, మాకు కూడా, మా చదువుకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది మీరు గుర్తించాలి. అంతే సార్. థ్యాంక్స్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కె మాధవ్ ఆదేశాల మేరకు కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ప్రజా సమస్యలు మా సమస్యలుగా పరిష్కరిస్తామంటూ జనతా వారధి పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా బీజేపీ నాయకులు అడపాల సత్యనారాయణ పేర్కొన్నారు. అర్జీదారుల నుండి వచ్చే ఫిర్యాదులను బాధ్యత తీసుకుని ప్రజల సమస్యల పరిష్కారమైనంత వరకు బాధితుల పక్షాన ఉంటామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ మాట్లాడుతూ జిల్లా ప్రజలు ఏ విషయంపై వచ్చినా కలెక్టర్ కి దృష్టికి తీసుకెళ్లడానికి జనతా వారధి ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. మా దృష్టికి చాలా విషయంలో వచ్చాయి, వాటినన్నింటినీ త్వరలో పరిష్కారం అయ్యేటట్లు చేస్తామని తెలిపారు. వచ్చిన అప్లికేషన్లను మా రిజిస్ట్రేషన్ బుక్ లో ఎంటర్ చేసుకుని సమస్య పరిష్కరించే దిశగా మా వంతు కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ కూడా జనతా వారధి అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. జనతా వారధి అనగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా మేము పనిచేస్తాం. అంటే ఈ రోజున గ్రీవెన్స్ సెల్ కలెక్టర్ గారి దగ్గర ఉంది. ఆ గ్రీవెన్స్ సెల్ దగ్గర అనేక మంది ప్రజలు వెళ్ళలేని స్థితి ఉంది. అంటే వాళ్ళకి తెలిసి కొంత తెలియక కొంత ఇబ్బంది పడతారు. వాళ్ళందరికీ అవగాహన కల్పించి మా కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ద్వారా వాళ్ళ అప్లికేషన్ మనం తీసుకుని లోపలికి వాళ్ళని తీసుకెళ్ళడం, వాళ్ళకి రాయడం రాకపోతే మా కార్యకర్తల ద్వారా రాయించి ఆ అప్లికేషన్ని కలెక్టర్ గారికి అందివ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా ప్రజల యొక్క సమస్యల్ని కలెక్టర్ గారి ద్వారా క్లియర్ చేయడం కోసం ఈ భారతీయ జనతా పార్టీ జనతా వారధి అనే కార్యక్రమాన్ని పెట్టి ప్రతి వారం కూడా ఈ అమలాపురం కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ మేము గ్రౌండ్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ అనేక మంది అప్లికేషన్స్ వస్తున్నాయి. ఒకటైతే ఇక్కడ ఓకలగారు గ్రామంలో బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ బెల్ట్ షాపులు చాలా అనేక సార్లు వాళ్ళు ఇళ్ల మధ్యన ఉన్నటువంటి బెల్ట్ షాపులు తీయాలని, అక్కడే టెంపుల్ ఉంది, అమ్మవారి టెంపుల్. ఆ టెంపుల్ ఉన్నా సరే వాళ్ళు అనేక సార్లు మీకు చెప్పినా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇవ్వమని మాకు ఇవ్వడం జరిగింది. రెండవది డఫ్ అండ్ డమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ అనేటువంటిది రావట్లేదని, అలాగే వేరే ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.